కీర్తనలు 103వ కీర్తన 13వ వచనం. 103వ కీర్తన 13వ వచనం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడు. ప్రార్థన. పరిశుద్ధ మీకు స్తోత్రం. ఈ వాక్కులు ధ్యానించండిగా మాతో మాట్లాడమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనం ఈ లేఖన భాగంలో చూచినట్లయితే, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. సో మనకి తెలుసు, తండ్రి కుమారుల ఎడల ఏం చూపిస్తారండి? జాలి చూపిస్తారు. సో ప్రేమ ఉంటుంది సహజంగా, అయితే జాలి అన్నమాట. సో అంటే ఇది మనకి ఎక్స్పీరియన్స్లో తెలుసు కదా, జాలి. సో అలాగే మన పరమ తండ్రి, అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా పరలోకమందున్న మా తండ్రి అని మనం పిలుస్తూ ఉంటాం. సో ఎందరైతే తనని అంగీకరించారో వారందరికీ ఆయన కుమారులగునట్లుగా ఆయన మనకి ఆ కృపను అనుగ్రహించినారు. సో మనము దేవుని కుమారులు. మరి మనమందరము కూడా దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ ఉన్నాం. అందుకే దేవుని ఆత్మ మనలోనికి కుమ్మరించబడింది కాబట్టి మనం నాయన, తండ్రి, అబ్బా అని మొరపెడుతూ ఉన్నాం. అంటే తండ్రి అని మనం మొరపెడుతూ ఉన్నాం. సో ఏ బంధముతో మనం మొరపెడుతూ ఉన్నాం? ఆయన పరిశుద్ధాత్మను మనకు సంచకరువుగా అనుగ్రహించినారు. ఆయన పరిశుద్ధాత్మను మనలోనికి కుమ్మరించినారు కాబట్టి ఆత్మ ద్వారా మనం తండ్రి, నాయన అని మనం మొరపెడుతూ ఉన్నాం. సో ఆయన మన తండ్రి, మన పరమ తండ్రి, మనలను కుమారులుగా ఆయన స్వీకరించినారు. సో ఈ లోకంలో ఒక పోలిక మనకి చూపిస్తూ ఉన్నారు. అది ఏంటంటే తండ్రి కుమారుల ఎడల జాలిపడుట. అంటే ఈ జాలి అనేది ఎప్పుడు చూపిస్తామండి? అది ఏంటంటే మరి అక్కడ ఖచ్చితంగా చూపించాల్సిన విషయం కాదు. లేకపోతే అది తప్పు చేసిన, అలాగే అక్కడ జాలి చూపించుటకు అర్హత లేకపోయినా ప్రేమించుట. అంటే తప్పు చేసిన, ఈవెన్ ఏ స్టేట్లో ఉన్నా, ఎలాంటి కండిషన్లో ఉన్నా ఆ తండ్రి కుమారులకి ఏముంటుందండి? జాలి ఉంటుంది. సో అది అందరి బిడ్డల ఎడల రాదు. అది ఎవరి బిడ్డల మీద వస్తుంది? ఎవరి బిడ్డల మీద వాళ్ళకి జాలి కలుగుతూ ఉంటుంది. అంటే పాపము చేసిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనం ఇంకనూ క్రీస్తు భక్తిహీనులమై ఉండగానే మన కొరకు చనిపోయిన వాక్యంలో ఉన్నది. సో మనం ఏ స్టేట్లో ఉన్నామో ఆ స్టేట్లో మనల్ని ప్రేమించుట జాలి అన్నమాట. అదే జాలి. సో అలాగే మన జీవితాల్లో దేవుడు, మనం ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నా, ఎన్ని మనలో దేవునికి అవిధేయకరమైన, అయిష్టమైన కార్యములు ఉన్నప్పటికీ ఆయన ఏ విధంగా తండ్రి కుమారుల ఎడల జాలిపడుతూ ఉంటారు. వాళ్ళు తప్పు చేసి తప్పిపోయినా, అలాగే వాళ్ళు మనం అనుకున్న మార్గంలో లేకపోయినా, మన మాట వినకపోయినా, సో తండ్రికి కుమారుల ఎడల ఏముంటుందండి? జాలి ఉంటుంది, కనికరం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. సో ఏ విధంగా ఆ తండ్రికి సహజముగా ఉన్న జాలిని బట్టి, ప్రేమను బట్టి దయ చూపిస్తూ ఉంటారో శిక్షించిన, అందుకే తండ్రి తను ప్రేమించే వారిని ఏం చేస్తారంట? శిక్షిస్తారు, గద్దిస్తారు. సో ఆ గద్దింపు, శిక్ష కూడా ఏముంటుంది? అందులో జాలి ఉంటుంది. సో గద్దించినా జాలి ఉంటుంది, మరి కష్టపెట్టినా మరలా జాలి పడుతూ ఉంటాం. సో ఇవన్నీ కూడా అంటే దేవుడు ఆ పోలికను మనకి ఎందుకు జ్ఞాపకం చేసినారంటే, ఈ లోకంలో మనం ఎదుర్కొనేది, మనం అనుభవించేది అది కాబట్టి మనకి ఆ సహజ సిద్ధమైన ఆ స్వభావం గురించి ప్రభు ఇక్కడ పోలిక తెలియచేస్తూ ఉన్నారు. సో ఆ ప్రేమను పెట్టిందే దేవుడైనప్పుడు మన పరమ తండ్రి మన పట్ల మరింత ఆయన జాలి చూపించేవారు, దయను చూపించేవారు. ఏ విధంగా తండ్రి కుమారుల ఎడల జాలి పడుతూ ఉన్నారు, మన విషయంలో కూడా ఆ విధంగానే ఆయన జాలిని చూపించేవారు. ఎవరి ఎడల అనేది కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం.
తన యందు భయభక్తులు గలవారి ఎడల, మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఎందరైతే తన్ని అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చెను. సో అనుగ్రహించెను. సో ఎందరైతే ఆయన అంగీకరించినారో వారికి దేవుని పిల్లలయ్యే అధికారం ఇచ్చినారో అలాంటి వారికి ప్రభువు ఏం చూపిస్తారట? తన ఎడల భయము కలిగిన వారు, తన ఎడల భక్తి కలిగిన వారు. సో ఎవరైతే ఉంటారో వాళ్ళని దేవుడు ఏం చేస్తూ ఉంటారు? జాలి చూపిస్తూ ఉంటారు, కనికరం చూపిస్తూ ఉంటారు, దయ చూపిస్తూ ఉంటారు. మరి ఆ విధమైన విమర్శనాత్మకమైన దృష్టితో కాదు, కానీ ఆయన సెట్ రైట్ చేయడానికి ఆ ప్రేమను చూపిస్తూ ఉంటారు. సో మనకి యాకోబు గురించి మనకి తెలుసు కదా. యాకోబు యాక్చువల్గా చేసింది తప్పు. తను అన్న దగ్గర మోసము చేసినాడు, తండ్రిని మోసం చేసినాడు. అలాగే ఆ యొక్క మరి తను అక్కడ కొంత ఏ విధంగా మ్యానిపులేట్ చేశాడో మనకి తెలుసు. తను ఏశావు వలె ఉండడానికి మరి తల్లి యొక్క ప్రోద్బలంతో తాను ఆ విధంగా చేశాడు కదా. అది మరి మనమైతే ఏమంటాం? తను తప్పు చేశాడు కాబట్టి అలా పారిపోవలసి వచ్చింది అని మనం అంటాం, విమర్శనాత్మక దృష్టి. కానీ ప్రభు యొక్క ప్రేమ జాలి అనమాట. ఈవెన్ దో తను అలా చేసిన, బట్ స్టిల్ ప్రభు ఏం చేసినారు? ఆ కష్టంలో కూడా, తను పడే కష్టంలో కూడా ఆయన కృప అన్నమాట. ఎలాగూ అంటే పారిపోతున్నప్పుడు తను ఎలాంటి ఎమోషనల్గా బ్రేక్ డౌన్ అయ్యాడో, ఎంత తను మెంటల్గా సఫర్ అవుతున్నాడో, ఎంత భయముతో తను తల్లడిల్లిపోతున్నాడో ప్రభువుకు తెలుసు కదా. సో అందుకే తండ్రి కుమారుల ఎడల జాలి పడినట్లు ఆ విధంగానే దేవుడు ఏం చేశారంటే తన ప్రియ కుమారుడైన మరి యేసుక్రీస్తు వారి ద్వారా మనకు ఈ రక్షణ అనుగ్రహించి, మనం ఇంకనూ పాపులమై ఉండగానే, ఇంకనూ భక్తిహీనులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయి మనకు ఈ రక్షణ భాగ్యమును అనుగ్రహించినారు. అదే ప్రేమ మరి ఆనాడు యాకోబు విషయంలో కూడా ప్రభు కనిపరిచినారు. యాక్చువల్గా మనమైతే ఏమంటాం? తను వర్ది ఆ విధంగా కష్టపడడానికి తను సరిపోయిన వాడు అని మనం అనుకుంటాం. బట్ దేవుడు తండ్రి కుమారుల ఎడల జాలి పడేవారు కాబట్టి ఆ జాలిని ఆ యొక్క యాకోబు విషయంలో కనుపరిచి, తనని ధైర్యపరిచి, తనని బలపరిచి, మరలా నేను బ్యాక్ రిటర్న్ తీసుకొస్తాను అని దేవుడు అప్పుడే వాగ్దానం ఇచ్చినారు. అంటే ఇక్కడితోనే నీ జీవితం ఎండ్ అయిపోలేదు, ఇక్కడితోనే నీ జీవితం క్లోజ్ అయిపోలేదు. నువ్వు తప్పు చేసినా బట్ నీకు మరి యొక్క కృపను నేను అనుగ్రహిస్తాను అని చెప్పి ఆ యొక్క గ్యాప్ని తన్ని రెక్టిఫై చేయడానికి, తన్ని ఇంకా క్రీస్తులో బలపరచడానికి, ఇంకా తనని చక్కని ఆ క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చడానికి ప్రభు దానిని ఒక చక్కని సమయముగా దేవుడు యాకోబుకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే దావీదు గారి యొక్క జీవితంలో మరి ఆ ఊరియా భార్య విషయంలో తను చేసిన పరిస్థితిని బట్టి అప్పుడే దేవుడు జడ్జిమెంట్ ఇచ్చారు. ఏమని అంటే, నువ్వు ఇది రహస్యంగా చేసావు, బట్ నీ కుమారుడు పబ్లిక్గా చేస్తాడు అని చెప్పి అప్పుడే దేవుడు నాతాను ప్రవక్త ద్వారా జడ్జిమెంట్ ఇచ్చారు. సో కానీ ఈ యొక్క దావీదు గారు ఆ యొక్క అబ్షాలోము చేత తరుమబడుతూ ఉన్నా కానీ ఆ తరుమబడిన సమయాన్ని కూడా దేవుడు తనని మలచడానికి, అంటే అక్కడ దేవుణ్ణి అతన్ని వదిలివేయలే. నువ్వు ఆ రోజు ఉరియా భార్య విషయంలో నీవు ఇలాగ చేసావు కాబట్టి నీకు ఈ శిక్ష వచ్చింది, నువ్వు వర్ది అనలే. నువ్వు ఖచ్చితంగా ఇది శిక్ష అనుభవించి తీరాలి. సో శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు, బట్ ఆ శిక్షలో కూడా ఆయన కృపను మనం చూస్తూ ఉన్నాం. ఆ శిక్షలో కూడా ఆయన యొక్క జాలిని మనం చూస్తూ ఉంటాం. ఏ విధంగా పిల్లలను కొట్టిన తర్వాత తిరిగి మనం జాలి పడుతూ ఉంటాము కదా. సో
అంతకన్నా ఎక్కువగా ప్రభు యొక్క ప్రేమను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అందుకే అబ్షాలోము చేతికి దావీదును దేవుడు అప్పగించకుండా తిరిగి తన రాజ్యాన్ని తనకి అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో అంటే ఆ యొక్క కాన్సిక్వెన్స్ అనేది కొంతవరకు తను ఫేస్ చేసినాడు. బట్ ఆ కాన్సిక్వెన్స్లో కూడా తను పతనమైపోకుండా దేవుడు తనని ఏ విధంగా భద్రపరిచినారు, తండ్రి కుమారుల ఎడల జాలిపడినట్లుగా ప్రభు జాలిపడి తనని ఏ విధంగా కాపాడినారో మనము చూస్తూ ఉన్నాం. సో ఇలాగూ మనము అనేక మంది గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా దేవుడు తిరిగి జాలిపడేవారు. అబ్రహాము గారి విషయంలో కూడా మనం చూసినప్పుడు హాగరు విషయంలో రాంగ్ స్టెప్ ఆయన వేసినప్పుడు ఆ కాన్సిక్వెన్స్ ఆయన ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇష్మాయేలుకు ఎడమగా ఉండవలసి వచ్చింది. సో హాగరును నిర్దాక్షిణ్యంగా పంపివేయవలసి వచ్చింది. ఎందుకంటే తప్పలే. మరి ఆ యొక్క ప్రభువు కూడా ఏమి చెప్పారు, శారా ఏం చెప్తుందో అది విను, తను తినతో వారసుడై ఉండనేరుడు అని అక్కడ కూడా దేవుడు మరి బలపరిచారు. శారా గారి మాటని బలపరిచారు. సో తను కాంట్ బట్ పొజిషన్లో మరి హాగర్ను వేయాల్సి వచ్చింది. మరి 13-14 సంవత్సరములు ఇష్మాయేలును పెంచి ఆల్ ఆఫ్ ద సడన్గా ఇష్మాయేలుకు దూరం అవ్వడం ఎంతో కష్టం. బట్ అక్కడ ప్రభు మరలా తనని జాలిపడి హాగర్ విషయంలో తను రాంగ్ స్టెప్ వేసిన తిరిగి ప్రభు తన్ని బలపరిచి మరలా ఏం చేశారండి, తన్ని రెక్టిఫై చేసి తనకి ఇస్సాకును వారసుడుగా వాగ్దాన పుత్రుడిగా అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఆయన వాత్సల్యత దినదినము నూతన పరచబడుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము అని విలాపవాక్యంలో ఉంది కదా. సో డే బై డే ఆయన మన విషయంలో ఆయన జాలి, తండ్రి కుమారుల ఎడల జాలి పడినట్లుగా మన ఎడల జాలి పడుతున్నారు కాబట్టి మనం ఈ దినము వరకు ఈ విధంగా మనం ఉండగలిగినాం. అయితే ఈ జాలి చూపించే క్రమంలో ఆ జాలిని మనం లోకువ చేయకూడదు. ఆ జాలిని గ్రాంటెడ్గా మనం తీసుకోకూడదు. అలాగూ తీసుకుంటే అది మన జీవితాలకు తీరని నష్టాన్ని కలుగు చేస్తూ ఉంది. సో ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న ఈ యాకోబు విషయమైనా, అబ్రహాం విషయమైనా, దావీదు విషయమైనా వాళ్ళు ఆ జాలిని గ్రాంటెడ్గా తీసుకోలే. సో అక్కడతో వాళ్ళ యొక్క పరిస్థితిని వాళ్ళు రెక్టిఫై చేసేసుకున్నారు. సో ఫర్దర్గా వాళ్ళు అలాంటి రాంగ్ స్టెప్స్ మళ్ళీ రిపీట్ చేయలేదు. సో ఈ జాలి అనేది అందువలన ఫైనల్ వరకు కూడా వాళ్ళ యొక్క ఎండింగ్ వరకు కంటిన్యూ అయ్యింది. సో మనకి ఇంకొక ఎగ్జాంపుల్ సౌలు తెలుసు. సౌలు ఎన్ని రాంగ్ స్టెప్స్ వేస్తూ ఉన్నా ప్రభు కృప చూపిస్తూనే ఉన్నారు, జాలి చూపిస్తూనే ఉన్నారు. బట్ ఒకానొక ఆ జాలిని తను ఏ విధంగా తీసుకున్నాడు, గ్రాంటెడ్గా. సో ఏం పర్వాలేదు, నా పట్ల జాలి చూపిస్తున్నారు కదా, నాకేం కావట్లేదుగా, సో ఐ విల్ కంటిన్యూ లైక్ దిస్ అనుకున్నాడు అనమాట. అలాగూ తను చేస్తూ 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 చివరికి ఫైనల్గా తన జీవితాన్ని ఎంత ట్రాజిక్గా, ఎంత బాధకరంగా తన జీవితం ఎండ్ అయిపోయిందో మనకు తెలుసు. ఒక పక్క ఆలోచిస్తే అది కూడా చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. తన లైఫ్ ఆ విధంగా ఎండ్ అయిపోవడం అంటే ఒక మంచిగా వైభవంగా ఎంతో హుందాగా స్టార్ట్ చేశాడు తన యొక్క పిలుపును. సో తను చాలా వారియర్, తను చాలా మంచిగా యుద్ధం చేసేవాడు. అలాగే తను చాలా అందగాడు, తను చాలా హైట్, ఇశ్రాయేలీలందరిలో కూడా తనే హైట్ అంట. సో అంతటి తను చక్కగా ఒక మంచి స్టేచర్ కలిగిన వాడు, మంచి ధైర్యం కలిగిన వాడు. సో ఆ టైంలో కూడా
ఫిలిస్తీయుల చేతిలో ఉన్నప్పుడు కూడా ఇశ్రాయేలుని బలపరిచినాడు. తను వాళ్ళని ఏ విధంగా మరి ముందుకు నడిపించాడు. కష్ట సమయంలో కూడా మనకి తెలుసు కదా, రోషం కలిగి మరి దేవుని కొరకు నిలువబడ్డాడు. తను యాక్చువల్గా తనలో ఉన్న ఇంకో మంచి లక్షణం ఏంటంటే, నిన్ను రాజుగా చేసేస్తాను అన్నా కానీ తను భయపడ్డాడు. అందుకే తను అభిషేకం చేసే టైంలో కూడా దాక్కున్నాడు కూడా. తను అంటే నాకు రాజుగా ఇచ్చేస్తానన్నారు కదా, నన్ను చేసేయండి అని తను ఏమీ ఉబలాట పడిపోలే. తను అక్కడ కూడా తను అమ్మో రాజు అంటే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అని చెప్పి దాక్కున్నాడట. సో ప్రేయర్ చేస్తేనే కానీ అది కూడా రివీల్ కాలే. అంటే తనలో అంటే తన యొక్క స్టార్టింగ్ చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. కానీ తన ఎండింగ్కి వచ్చేసరికి ఈ యొక్క దేవుని జాలిని తను గ్రాంటెడ్గా తీసుకోవడం వలన, అంటే లోకో చేస్తూ ఏం పర్వాలేదులే ఇదే కంటిన్యూ అవుతుంది అని తను రాంగ్ ఎజంప్షన్తో ముందుకు వెళ్ళడం వలన తనే కదండి, తన వల్ల తన ఫ్యామిలీ కూడా నష్టపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోనాతాను గ్రేట్ క్యారెక్టర్ బైబిల్లో. మరి స్నేహానికి ఆ బెస్ట్ ఎగ్జాంపుల్ యోనాతాను. బట్ యోనాతాను యొక్క డెత్ కూడా ఆ సౌలు వల్లే. ఆ విధంగా సౌలు యొక్క హేస్టీనెస్ వల్ల ఆ యోనాతాను యొక్క లైఫ్ కూడా ఆ విధంగా ఎండ్ అయిపోయింది. యోనాతాను మరి సౌలు యొక్క దుష్టత్వాన్ని బట్టే కదా మేబీ బెషెత్ లైఫ్ కూడా మిజరబుల్గా అయిపోయింది, కుంటివాడిగా అయిపోయాడు. ఎంత కాన్సిక్వెన్స్ ఇవన్నీ కూడా మనకి తెలుసు. బట్ మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకునేది ఏంటి అంటే, ఆయన జాలిని మనం గ్రాంటెడ్గా తీసుకోకూడదు, దాన్ని మనం తేలిగ్గా తీసుకోకూడదు, లైట్గా తీసుకోకూడదు. సో జాలి చూపించే కొలది ప్రభువుకు మనం దగ్గర అవ్వడం. ఈ దినం ప్రభువు మనకి ఇచ్చినారు, దేవుడు మనకిచ్చిన సమయాలను రోజులాగే మనకి ఎప్పుడు ఇలాగే ఉంటుంది అని మనం అనుకోకూడదు. సో మనం దాన్ని ఎప్పటికప్పుడు మన యొక్క మనకి దేవుడు ఇచ్చిన కృపలను, అలాగే ఈ దేవుడు ఈ దినాన్ని నాకు ఈ అవకాశం ఇచ్చాడు కదా, ఈ దినాన్ని నేను సంపూర్ణంగా మార్పు చెందాలి. ఆయన నాకు ఇచ్చిన గడువులను నేను సద్వినియోగం చేసుకోవాలి, నాకు ఇచ్చిన వనరులను నేను సద్వినియోగం చేసుకోవాలి. మరి వాక్యాన్ని ధ్యానించగలుగుతున్నామా, ప్రార్థనలు చేసుకోగలుగుతున్నామా, మన కుటుంబాన్ని ప్రభు యొక్క సంరక్షణలోనికి మనం తీసుకుని రాగలుగుతున్నామా, రక్షణ లేని మన కుటుంబస్తుల పట్ల మన యొక్క వైఖరి ఏ విధంగా ఉంది. సో ఏం పర్వాలేదులే, నిన్నెలా అయిపోయిందో మొన్నెలా జరిగిపోయిందో అలాగే ఇంకా సంవత్సరాలు కూడా రానున్న 26 కూడా అలాగే జరిగిపోతుంది అని మనం అనుకుంటున్నామా? సో ఇది మనకి ఒక కాషన్ అన్నమాట. అలాగే మనలో రెక్టిఫై చేసుకోవాల్సినవి. సో దాని పట్ల కూడా మనం వాయిదాలు వేస్తూ 25 ఎలా అయిపోయిందో 26 కూడా అలాగే అయిపోతుంది. సో ఈ సంవత్సరాలన్నీ మన జీవితంలో రొటీన్గానే ఇలా జరిగిపోతాయి అని మనం అనుకుంటున్నామా? బట్ దేవుడు నాకు ఇచ్చిన అవకాశం, ప్రతి దినము దేవుడు మనకి ఇస్తున్న తరుణము, దేవుని రాక కొరకు నేను సిద్ధపడడానికి దేవుడు నాకు ఇచ్చిన తరుణం ఇది. ఆయన రాకడం ఇప్పుడే కావచ్చు, మరుక్షణమే కావచ్చు, ఏ దినమున ఏ గడియను ప్రభు వచ్చనో మనకి తెలియదు కదా. సో మనం ఏ విధంగా ఆయన రాక కొరకు మనం సిద్ధపడుతున్నాం? పర్వాలేదులే, నేను ఇంకా రెక్టిఫై చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి, కానీ నాకు ఇంకా చాలా టైం ఉంది అని అనుకుంటున్నామా? బట్ దేవుడు మనకిచ్చిన సమయాలు, దేవుడు మనకిచ్చిన అవకాశాలు మనం సద్వినియోగం చేసుకుంటూ ఏ టైంకి ఆ టైం, ఏ క్షణానికి ఆ క్షణం నేను దేవునికి నాకు ఎటువంటి గ్యాప్ లేకుండా నేను రెడీగా ఉన్నానా? సో ఇది మనము ఉండవలసిన వైఖరి, మన కుటుంబస్తుల పట్ల వైఖరి. సో వాళ్ళు కూడా దేవునిలోనికి రావాలి, రక్షణ లేని వారు రక్షణ పొందాలి, రక్షణ పొంది కూడా దేవునికి దూరంగా ఉన్నవారు దేవునికి దగ్గర అవ్వాలి, ఆయన రాకడలో మనం ఎత్తబడాలి, అదే మన గోల్. సో ఆయన రాకడకు ఎత్తబడడానికి నాలో నా కుటుంబస్తుల్లోని లోపాలు మనం
రెక్టిఫై చేయగలుగుతున్నామా? సో ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సిన సమయం. సో ఇవన్నీ కూడా మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, తండ్రి కుమారుల ఎడల జాలిపడినట్లు తన యందు భయభక్తులు గల వారి ఎడల యెహోవా జాలిపడే దేవుడు. మన ఎడల ఆయన జాలి చూపిస్తూనే ఉన్నారు డే బై డే. బట్ ఈ జాలిని మనం ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నాం, ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నాం, మరింత పైకి వెళ్ళడానికి ఈ స్టెప్ని, ఈ జాలిని మనం ఉపయోగించుకుంటున్నామా, లేకపోతే ఆ స్టెప్లోనే ఉండడానికి ఒక సాకుగా మనం ఈ జాలిని ఉపయోగించుకుంటున్నామా? ప్రభా ఏం పర్వాలేదు అని ప్రభు అంటున్నారు, ఏం పర్వాలేదులే, నేను ఇంకొక స్టెప్ డౌన్ అవుతాను అని అనుకుంటున్నామా? మరి ఇలాగూ జరిగినట్లయితే ఆయన రాకడలో మరి ఏ విధంగా ఉండబోతుంది అనేది ఎప్పుడు కూడా మన గోల్, మన ముందు ఉండాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఇది. సో ఈ విషయాలను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ మన ఎడల ఆయన జాలి పడుతూ ఉన్నారు. బట్ మనం దీన్ని మరి సరైన విధంలో మనం మన కుటుంబాలు సద్వినియోగం చేసుకుంటూ ఆయన రాక కొరకు సిద్ధపడాలి. ప్రభు యొక్క కృపలో మనం ఇంకా ఎదగాలి. ఆయన జాలిని బట్టి దినదినం మనలో కృతజ్ఞతాభావం ఎక్కువ కావాలి. సో అలా ఎక్కువైనప్పుడు మరింత బాధ్యతగా, మరింత రెస్పాన్సిబుల్గా ప్రభువులో మనం బలపడుట, మరింత రెస్పాన్సిబుల్గా మన కుటుంబాల ఎడల ఉండుట, ఆ విధంగా మనము మన కుటుంబాలు ప్రభు యొక్క రాక కొరకు సిద్ధపడాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాను.